बहारों फूल बरसाओ मेरा महबूब आया है ఎవర్రా వీళ్ళంతా చైన్ స్నాచింగా పిక్ పాకెటింగా మాజీ నక్సలైట్స్ సార్ మావోలా మావాళ్లే లొంగిపోయారు సార్ వీళ్ళందరూ చా పొగ్గళ్ళకి తప్పించుకోవడం చేతకలేదని చెప్పు ఫోక్స్ మై డియర్ ఎర్రీ ఫోక్స్ మీరు అడవిలో అన్నలు కావచ్చు కానీ ఇక్కడ మాత్రం నేనే మీ అందరికీ మొగుణ్ణి అరే అలియాస్లు మీ అసలు పేర్లు కాకండి రా రే నీ పేరు చెప్పు శత్రు నేను అడిగింది నీకు నాకు మధ్య ఉన్న వరుస కాదు పేరు నా పేరు శత్రు శత్రు నిన్నే కాకుండా మీ వాళ్ళందరినీ శత్రువులని పిలవాలనిపిస్తుందట్రా అరే శత్రువా ఆటోగ్రాఫ్ ఇచ్చారా రై మొదటి శత్రువు లోపల తీసుకెళ్ళండి రా మిమ్మల్ని శత్రువుని పిలుస్తానో లేదో తెలియదు కానీ ట్రీట్మెంట్ మాత్రం ఆ రేంజ్లోనే ఉంటుందిరా ప్రామిస్ అరే నువ్వు పెట్టు తీసుకెళ్ళండి శత్రు రే ఆగరా నిజం చెప్పు నువ్వు లొంగిపోయింది పరిగెత్తలేకే కదూ వెళ్ళావు శత్రు ఏం డిసిప్లిన్ క్యూ కట్టారా మన జైల్లో క్యూ కట్టారా అంత బాగుంటుంది ఏంట్రా మంటి రై తర్వాత ఒక టీ చెప్పరా చూడముచ్చ రై ఏంటది మనుషుల్ని అడుగు మనుషుల్లో ఒకటే లైన్లో నిలిచిపెట్టేసావు చాలా డేంజర్ నో సెపరేషన్ ఇదిగో వీళ్ళకి ఎంత మిక్సింగ్ ఛాన్స్ ఇస్తే చాలా మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోతారు బాబు అందులో నక్సలైట్ల ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా ఉండదురా బాబు ఏమో నక్సలైట్లు మామూలు ఖైదీల కింద మారిపోయినట్టు మామూలు ఖైదీలు నక్సలైట్ల కింద మారిపోతే అమ్మో మనం ఏటైపోవాలి మనం జైలు అయిపోవాలి నో టెన్షన్ ఓన్లీ అటెన్షన్ రేపటి నుంచి మార్చే ఓకే సారీ ఫర్ ద ఇంటరప్షన్ నక్సలిజంలో సోషల్ సర్వీస్ ఓకే గానీ జైల్లో మాత్రం సెల్ఫ్ సర్వీసేనమ్మా ఏట్రా అలా చూస్తావేట్రా కోపం వచ్చిందా సార్ కోపం వచ్చిందిరా కంట్రోల్ 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 బాగానే కంట్రోల్ చేసావురా నువ్వు చేయగానే కంట్రోల్ అయిపోయాడు కానీ నన్ను కంట్రోల్ చేసేదేవర్రా నేను కంట్రోల్లో ఉండాలంటే ఆయన కంట్రోల్లో ఉండాలని చెప్పు ప్రపంచంలో ఒకటినొకటి భయపెట్టాలంటే చేతిలో ఖచ్చితంగా గన్నుండి తీరాలి కానీ కొందరికి అక్కర్లేదు వీడికి అర్జెంట్ గుండె గీయించండి రా ఎస్ సార్
గత కొంతకాలంగా సంచలనం సృష్టించిన 22 మంది మాజీ నక్సలైట్ల లొంగుబాటులో ఒకరైన కుమార్ అలియాస్ కుమారస్వామి అనే మాజీ నక్సలైట్ నిన్న రాత్రి జైలు నుంచి తప్పించుకుని పారిపోతూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్ తప్పించుకుని పారిపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నామని పోలీస్ వర్గాలు తెలియజేశాయి. అలాగే దీనిపై విచారణ జరుపుతున్నామని జైళ్ల శాఖ తెలియజేసింది. ఏంట్రా ఇది? ఎందుకు చంపారు? ఖైదీలు నాకు తప్పులు చేస్తారా? వాళ్ళ మీద కంప్లైంట్ ఏంటి నీకు? ఎందుకు చంపారు సార్? పాత కష్టాలరా, జన్మ జన్మల బంధం కదా మంది. నేను మిస్ అయిన మందు పాత్ర గుర్తొచ్చే ప్రతిసారి మీ నక్సలైట్లందరూ వరుసలో పెట్టి కింద బాంబు పెట్టి లేపాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, మాకు కొంచెం స్పీడ్ తక్కువ. మండిపోతుంటుందిరా. ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తారా, మందు పాత్రలు పెంచేస్తారా, బోర్ కొట్టి జనంలో కలిసిపోతా నా కొడకల్లారా. మీకు స్టైఫండ్లు, రివార్డులు, సౌకర్యాలా? ప్రాణాలు పనంగా పెట్టే మేము మా ఫ్యామిలీస్ టూర్స్ పోలా. మామూలు సుడి కాదురా మీది. మేము ఇప్పుడు నక్సలైట్స్ కాదు సార్, మారిపోయాం. చా మారిపోయారంట్రా? ఎర్రి పువ్వుల్లా కనిపిస్తున్నావా? పునర్వాసానికి కక్కుర్తిపడు పోలీసుల నుంచి తప్పించుకుని ఓపికలకు లొంగిపోయిన మీలాంటి మారితే ఎంత మారకపోతే అంత. నా టార్గెట్ మీరు కాదు. మాకోసం కాపు కాసు కూర్చున్నారే ఆ బ్యాలెన్స్ బ్యాచ్. అదే ఆ ఎర్రి సైన్యం గురించి ఇన్ఫర్మేషన్ కావాలని నేను సచ్చాడే అని అడిగా. న్యూసెస్ చేశాడు. ఏముంది, పొద్దున్న న్యూస్కి ఎక్కాడు. అవసరమా? ఎవరిని వదలరా నేను. నిన్నాడు, ఈరోజు ఇంకోడు, రేపు నువ్వు, తర్వాత అందరూ. నీకే కాదురా, నాకు ఉంది హిట్ లిస్ట్. మొత్తం మొత్తం తొందర పని కానిరా, కానివ్వండి. ఏం మాట్లాడుతుర్రా? కామ్గా ఉన్నావేం కామ్రేడ్? నిన్ను కూర్చోబెట్టి మేపడానికి నువ్వు సెంట్రల్ మినిస్టర్ కాదు, సెంట్రల్ జైల్లో ఖైదీవి. పోయి కడుగు. పని కానివ్వండిరా, చల్. కడుగు. నువ్వు పక్కా జరుగురా. ఈ పైకానాలన్నీ మీ శత్రుగాంతో గడిపిస్తా. శత్రు రారా. సారీ సార్. శత్రు, మనం పోలీసుల ముందు లొంగిపోదాం అనుకున్నాం కానీ ఇలా మోసపోతామని అనుకోలేదు. అన్నా, మనల్ని చూసి భయపడే ప్రతి వాళ్ళు ఇప్పుడు మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. జంతువుల మధ్య ఉన్నప్పుడు కూడా భయం వేయలేదన్నా. మనుషుల మధ్య ఉండాలంటేనే భయం వేస్తుంది. జైల్లో కన్నా అడవిలోనే బాగుందన్నా. అవునన్నా, అక్కడే బాగుంది. కనకనమంటే నిప్పురవ్వలం, అలు పేరగని పోరాటం, మన దారి విప్లవ రహదారి. అరే ఓ పీ చాపకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎన్కౌంటర్ అని రాసి పడేస్తారు. పంజాయ్ కవితలు అని దొప్పుతుండు. శత్రు, మీ లాయర్ వచ్చాడు. శత్రు, ఏం ఆలోచిస్తున్నావు? జైలు నుంచి మొదలైన కృష్ణుడి కథ కురుక్షేత్రం దాకా వెళ్ళింది. ఈ జైలు నుంచి మన కథ ఎక్కడికి వెళ్తుందో